ఆయన ఎవరో పెద్ద ఆయన వస్తాడు, ఇంత నామం పెట్టుకొని వచ్చి ప్రొక్లేట్ తెచ్చి గేట్ పీకినాడు. ఏమొచ్చినాయి? నీకు నీళ్ళు వచ్చినాయా? ఆ కెనాలు నువ్వు చేసిన దానికి నీకు నీళ్ళు వచ్చినాయా? నీది లిఫ్ట్ ఇరిగేషన్, అది కూడా దివాకర్ రెడ్డి పుణ్యానే. తెలిసేదో పెట్టదు, నాయకులు అయిపోయినారు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి నువ్వు పీక్తావా? ఏమొచ్చింది నీకు? తెలుసుకోండి, జాగ్రత్త తెలుసుకోండి. నువ్వు చేసిన పనిగా ఈ పొద్దు సూపరాయ సాగర్కి నీళ్ళు రాకుండా కట్ అయిపోయింది. నువ్వు ఎత్తుతాను ఏం చేసినారు? ఫ్లో తగ్గించినారు. ఎక్కడికి పోతాయి నీళ్ళు తెలుసా నీకు? నువ్వు ఎత్తిపోయిన దానికి చిత్రావతికి పోతాయి. తెలియని జాగ్రత్త తెలియని ఇష్టందరూ వచ్చి ఏం నీ దౌర్జన్యమో, ఏం నీ దౌర్జన్యమో ఏమనంటే మమ్మల్ని పోవద్దు చేయొద్దు. అరే తెలిసే చేసుకోండియా. నువ్వు వచ్చినావు, నువ్వు ప్రొక్లైన్ పెట్టినావు, ఎత్తినావు, నీకు నీళ్ళు వచ్చినాయా? అప్పుడు నీకు 3 మోటార్లు ఉన్నాయి, 70, 40, 40. గూగుడుకు 70 లిఫ్ట్ చేస్తారు నీళ్ళు. నీదే, నీ వలనే ఈ పొద్దు ఇంకా కష్టం వచ్చింది మాకు. తెలుసుకోండి రాండి. మేము వద్దాం, రైతాంగం కోసం కొట్లాడాల్సిందే, రైతాంగం కోసం అంతా ముందుకు రావాల్సిందే. వ్యాపారం నీకు ప్రొక్లైన్తో నీ పంపించేమన్నా అడ్డంగా ఉందా? ఎక్కడ పోతే కూడా తెలియదు నీళ్ళు. నీ వల్లనే ఈ పొద్దు మేము ఇంత అవసరం పడతాను. ఫ్లో వస్తా అంటే చిన్నగా అందరం నాయకులు అయిపోయినాం, అందరం నాయకులు అయిపోయినాం. మీకు లిఫ్ట్ ఇరిగేషన్లో వచ్చే నీళ్లు మీకు తెలుసుకోండి. తప్పైతే రాండి, చూపిస్తాం. నువ్వు కెనాల్నంతా పలగొట్టిపోయి ఈరోజు సమస్య వచ్చింది. నన్నేమంటారు? నువ్వు అక్కడికి పోకూడదు. ఏమంటే పైనుంచి వచ్చిందంటే ఏమైనా పైనుంచి వచ్చేది? నేను దౌర్జన్యం చేస్తాను. ఆ నీళ్ళు వయసు కాకూడదని మేము పోవాలనుకున్నాం, అంతేగాని మాకు ఎవరి మీద రైతాంగం అంటే మాకు అమితమైన ప్రేమ. మేము రైతులమే.